వెంటనే వీళ్ళు అంటారు 30 ఏళ్ల నుంచి అక్కడ ఎవడు ఓటేయలేదంట. మరి కుప్పంలో 40 ఏళ్ల నుంచి, కుప్పంలో చంద్రబాబు అడుగు పెట్టాక ఎవరైనా గెలిచారు వేరే వాళ్ళు? అక్కడ చేస్తే ప్రజాస్వామ్యమా? వాళ్ళందరూ చంద్రబాబు పట్ల ప్రేమ. మరి మొన్నటిసారి ఎట్లా ఓడారు జగన్ ఉన్నప్పుడు? అప్పుడు మరి ప్రజాస్వామ్యగా, అప్పుడేమో అరాచకం చేశారా గెలిపించినప్పుడు? అప్పుడు అరాచకం అయితే ఇప్పుడు ఇది అరాచకమేగా. లేదు లేదు అప్పుడు అరాచకం చేశారు కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రేమించారు అంటే ఏమన్నా అర్థం ఉండాలి కదా ప్రాక్టికల్గా మాట్లాడేటప్పుడు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి అంటే అక్కడ 40 ఏళ్ళ నుంచి కదా. ఇక్కడ 40 ఏళ్ళు అనలేదు వీళ్ళు. ఎందుకని? 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు మన ఆయన పేరేంటి, తులసిరెడ్డి చైర్మన్గా చేశారు టీడీపీ తరఫున, జిల్లా పరిషత్ చైర్మన్గా. ఆ ప్రాంతంలో మొన్న ఆయన సతీష్ రెడ్డి నా ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చాడు, ఖచ్చితంగా తెలుగుదేశానికి కొన్ని బెల్ట్లు ఉన్నాయి పులివెందుల్లో, వీళ్ళకి కొన్ని బెల్ట్లు ఉన్నాయి. ఎంపీపీలు గెలిచారు టీడీపీ వాళ్ళు. సింహాద్రిపురంలో బీటెక్ రవి వాళ్ళ కుటుంబమే గెలుస్తూ వచ్చింది. సతీష్ రెడ్డి వాళ్ళ కుటుంబం, సతీష్ రెడ్డి కూడా ఎంపీపీగా గెలిచాడు గతంలో. కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులు గెలిచారు. ఏంటంటే కొన్ని బెల్టులు తెలుగుదేశం బెల్టులు, కొన్ని బెల్టులు కాంగ్రెస్ బెల్టులు. అయితే వాళ్ళే చెప్పింది ఏంటంటే ఒక ఆస్పెక్ట్లో స్థానిక ఎన్నికల్లో ఈ లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు వైఎస్ కుటుంబాన్ని నమ్ముతున్నారు అక్కడ జనము, మాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా. ఈవెన్ కుప్పంలో